కాకినాడ సిటీ అండ్ సబర్బన్ ఏరియా పాస్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రెవరెండ్ డాక్టర్ వెన్నపు ప్రసాద్ పాల్ ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందని ప్రెసిడెంట్ రెవరెండ్ ఎండి రాజు తెలియజేశారు. కాకినాడ రూరల్ మండలం రాయుడుపాలెంలో కాకినాడ సిటీ అండ్ సబర్బన్ ఏరియా పాస్టర్ వెల్ఫేర్ అసోసియేషన్ సహవాసం పాస్టర్ మేరా జేసుదాస్ ఆలయంలో ప్రెసిడెంట్ రెవరెండ్ ఎండి రాజు ఆధ్వర్యంలో నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ 2025వ సంవత్సర కార్యవర్గం అంతా రాజీనామా చేయడంతో నూతన ప్రెసిడెంట్గా రెవరెండ్ డాక్టర్ వెన్నపు ప్రసాద్ పాల్, సెక్రటరీగా రెవరెండ్ ఆనక యేసుదాసు, ట్రెజరర్గా రెవరెండ్ డాక్టర్ గుర్రవరపు లోవరాజు మరియు కమిటీ మెంబర్స్లను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందన్నారు. నూతన అధ్యక్షుడు వెన్నపు పాల్ ప్రసాద్ మాట్లాడుతూ కాకినాడ సిటీ అండ్ సబర్బన్ ఏరియా పాస్టర్ వెల్ఫేర్ అసోసియేషన్ 6వ తరం ప్రెసిడెంట్గా తనను ఎన్నుకున్నారని, ఈ పదవి తనపై ఎంతో బాధ్యత పెట్టిందని అన్నారు. ఎంత నమ్మకంగా తనకు ఈ పదవిని ఇచ్చారో అదే నమ్మకంతో కమిటీ మెంబర్స్ అందరం కూడా పదవీ కాలం అంతా శ్రద్ధాశక్తులతో పనిచేస్తామని అన్నారు. నూతన వైస్ ప్రెసిడెంట్ రెవరెండ్ కటకం జార్జి బాబు, 2వ వైస్ ప్రెసిడెంట్ ఎం కరుణమ్మ, రికార్డింగ్ సెక్రటరీ రెవరెండ్ ఆర్ ప్రవీణ్ కుమార్, జాయింట్ సెక్రటరీ పాస్టర్ గోడి భాస్కర్, జాయింట్ ట్రెజరర్ పాస్టర్ రాహేలు, అదేవిధంగా నూతన ఎగ్జిక్యూటివ్ మెంబర్స్గా 15 మందిని డాక్టర్ మేరా జేసుదాసు గౌరవ అధ్యక్షులుగా ఎన్నుకోవడం జరిగిందని తెలిపారు. గారు, ఎగ్జిక్యూటివ్ సభ్యురాలు రెవరెండ్ రాజీ గారు, అలాగే ఎగ్జిక్యూటివ్ సభ్యుడు రెవరెండ్ కె రవి జయంత్ గారు, వారు కూడా ఎగ్జిక్యూటివ్ సభ్యులుగా రెవరెండ్ ఎన్ జోసెఫ్ గారు, వారిని కూడా వేదిక మీద రమ్మని ప్రేమతో పిలుస్తున్నాం. అలాగే రెవరెండ్ కిషోర్ గారు కూడా ఎగ్జిక్యూటివ్ సభ్యులు, వారిని కూడా ఆహ్వానిస్తా ఉన్నాం. పాస్టర్ సంతోష్ గారు, వారిని కూడా ఎగ్జిక్యూటివ్ కమిటీలో వారు కూడా ఉన్నారు. మనకి మహిమ కలుగును గాక. ఈరోజు లవింగ్ హ్యాండ్స్ మినిస్ట్రీస్ రెవరెండ్ డాక్టర్ మేరా జేసుదాస్ గారి మందిరంలో ఈరోజు కాకినాడ సిటీ అండ్ సబర్బన్ పాస్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ జరిగింది. ఈ అసోసియేషన్లో అధ్యక్షుడిగా వెన్నపు ప్రసాద్ పాల్ నన్ను ఎన్నుకున్నారు, ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మరి ఈ యొక్క అసోసియేషన్ తరఫున పాస్టర్స్ వెల్ఫేర్ గురించి ఎక్కువ మేము శ్రద్ధ తీసుకుంటాం. మీరు నెమ్మదిగా సుఖంగా బతకాలంటే మనుషులందరి కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు ప్రార్థన చేయాలని బైబిల్ చెప్పింది. మేమందరం కూడా మేము ప్రభుత్వాల కొరకు, అధికారుల కొరకు, నాయకుల కొరకు కూడా మేము ప్రార్థన చేస్తాము. మరి యొక్క అసోసియేషన్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే సోషల్ సాంఘిక కార్యక్రమాలు చేయడం, పాస్టర్స్కి ఎంకరేజ్ చేయడం, ప్రోత్సహించడం, వారి కష్ట నష్టాల్లో వారికి తోడుగా ఉండి నడిపించడం. యేసు ప్రభువు వారు చెప్పారు, ఈ లోకానికి శాంతిని సమాధానం తీసుకొచ్చారు. ఏ శాంతి సమాధానం అయితే తీసుకొచ్చారో అది ప్రజలందరికీ తెలియజేయాలన్నది మా ముఖ్య ఉద్దేశం. మే గాడ్ బ్లెస్ యు ఆల్. ది కాకినాడ సిటీ సబర్బన్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. గత 3 సంవత్సరాలుగా ప్రెసిడెంట్గా మరి నేను కాకినాడ సిటీ సబర్బన్ వెల్ఫేర్ అసోసియేషన్లో ప్రెసిడెంట్గా పరిచయం చేశాను. మా కమిటీ అంతా ఈ రోజుతో కొత్త కమిటీని ఎన్నుకోవడం జరిగింది. రెవరెండ్ డాక్టర్ వెన్నపు ప్రసాద్ పాల్ గారిని ప్రెసిడెంట్గాను, మరి వైస్ ప్రెసిడెంట్గా జార్జి బాబు గారిని
అలాగే సెక్రటరీగా ఆకాను యేసుదాస్ గారిని, ట్రెజరర్గా శాంసన్ రాజు గారిని, మిగిలిన కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది. మరి వీరందరూ కూడా కాకినాడ సిటీ సబర్బన్ వెల్ఫేర్ అసోసియేషన్లో సీనియర్ డైవిజన్లు, వీరందరి సమక్షంలో కొత్త కార్యవర్గం ముందుకు నడిపిస్తారు.